హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే బండలు అయితే ఏం లేకుండా కదండి. వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వర్షం గుంతపడి నీళ్ళు పారుతూ ఉండే అనమాట. అంతా బురద బురద అవుతూ ఉండేది. ఇంట్లోకి బయటికి తిరగనికనే బురద బురద అవుతూ ఉన్నది. మా అమ్మ వచ్చిందనమాట ఊరికి. మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మ ఊకుండకుండగా మట్టి తెచ్చి ఆ బండలు తీసుకొని వచ్చి బండలు పరిచింది. నేను మా అమ్మ కలిసి ఇద్దరం పరిచినాం అనమాట. ఆ బండలు లోనికి బయటికి తిరగనిక బురద ఉంటుంది కదా, ఎప్పుడైతే బండలు వేసుకుంటే మంచిగా ఉంటుందని మా అమ్మని వేసాము. ఆ బండలు వేసేటప్పుడు మా అమ్మకి వేలు మీద రాయబడ్డదనమాట. అసలు ఆ రాయబడి చాలా నొప్పి చేసింది. చెయ్యి అయితే ఊకొండమ్మా అంటే వినలేదు మా అమ్మ. ఆ పని చేసుకుంటూ ఉందనమాట. ఇంటికి వస్తే ఇంకా అమ్మ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ప్రతి అమ్మ అంతే కదా, ఏదో ఒకటి పని చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బట్టలు రగ్గులు పిండి ఆరేసాను అనమాట. సాప రగ్గులు పిండి ఆరేస్తాను. ఇంటి దగ్గర ఉన్నానని ఖాళీగా ఏ పని మనకు అడ్డు ఉండదు కదండి. ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి చేసుకునాల్సి వస్తుంది. ఇక్కడ చెట్లు ఎండిపోతున్నాయని నీళ్లు పోస్తూ ఉన్నాను. ఎండిపోతూనే ఉన్నాయి. ఎండకి చిన్న చెట్లు అని తడికి నీళ్లు పోసాను. ఆ వేలు మీద రాయబడ్డని చెప్పా కదా మా అమ్మకి. ఆ రాయబడిన తర్వాత చేయికి వేలికి రక్తం గూడు కట్టేసి గోరు మొత్తం నల్లగా అయిందనమాట. అంత బలంగా పడింది రాయి. ఊకుండమా అంటే అమ్మ ఊకుండకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ప్రతి అమ్మ అంతే కదా, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మా కోసం. మా అమ్మ కూడా అలా అన్నమాట. వస్తే ఊకుండదు, ఏదో ఒక పని నా కోసం చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అంత బాగా వస్తాయో లేదో చెట్లు అయితే చూడండి. వర్షం బాగా పడితే బాగా వస్తాయి ఈ చెట్లు. ఎండకి ఎండిపోతూ ఉన్నాయి అన్నమాట చెట్లు. మల్లె చెట్టు ఒకటి అయితే మామిడి చెట్టు, ఒకటి ఇంకో ఏదో చెట్టు ఉందిలేండి. ఇది వచ్చేసి బీరువా లాంటిది, కానీ బీరువా కాదండి, డ్రమ్ము. ఇందులో అన్ని బట్టలన్నీ వేసి పెట్టేశాను అనమాట. బీరువా అంతా ఎలుకలు కొట్టేస్తాయని దాంట్లో డ్రమ్ములో కొత్త కొత్త బట్టలన్నీ వేసాను. అంతా చెత్త చెదారంగా ఉందని అన్నీ తీసేస్తున్నాను. ఇంటి దగ్గరే ఉన్నా కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నీ సగ పెట్టుకుంటాను అనమాట. ఊకతే ఏమి ఉండనండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నాను. ఈరోజు కూలి పని పోలేదు, ఇంటి దగ్గరే ఉన్నాను. ఈ పని మొదలు పెట్టుకున్నాను అనమాట. మా బాబుకి స్కూల్ బట్టలు యూనిఫామ్ కుట్టించాము. వాటిది స్కూల్ యూనిఫామ్ కుట్టించినాము మా బాబుకి. అవి అనమాట కొత్తటి వాళ్ళు ఆ డ్రమ్ములో వేసి పెట్టుకుంటారు అనమాట. అంత చెత్త చెదారంగా ఉంది అని రోజు ఇంటి దగ్గరే ఉన్నాను కదా అని మొత్తం క్లీన్ చేసి నీట్గా పెట్టుకుందామని చేసుకుంటూ ఉన్నాను. ఇంటి దగ్గర ఉంటే మనకి ఏదో ఒక పని ఖచ్చితంగా ఉండే తీరుతుందండి. అది ఖచ్చితం, ఏదో ఒక పని ఉంటుంది అనమాట ఇంటి దగ్గర ఉంటే. ఈ డ్రమ్ములో చూడండి ఎన్ని వేసానంటే మొత్తం డ్రమ్ము నింపేసాను అనమాట. బట్టలు బయట పెట్టుకోవడానికి లేక నాకు బయట పెట్టేస్తే ఎలుకలు కొట్టేస్తాయి అనమాట. ఇది పాత కొట్టం కదండి, పాత కొట్టంలో ఎలుకలు కొట్టేస్తాయి బట్టలు. కొత్త బట్టలు ఉన్నాయి, అన్నీ కొట్టేస్తాయని ఆ డ్రమ్ములు వేసి పెట్టాను అనమాట. అంత అసలుకి పని చివరికొనాక మస్తు బట్టలు ఉన్నాయి. ఆ బట్టలలో మడతేస్తాల కల మస్తుగా అయింది నాకైతే. ఊకైతే ఉండకుండా ఇదైతే మా వాడి అంగన్వాడీ యూనిఫామ్ అనమాట. అంగన్వాడీలో ఇచ్చిండ్రు అది వానికి. ఇక చూడండి ఎంత చెత్త చూడండి. ఈ చెత్త బట్టలలో మడతేసి పెట్టాలి. ఇక్కడ సాపేసుకున్నా మడతేసుకుందామని కూర్చొని ఇంకా అన్నీ మడతేసి పెట్టేశాను. ఇవేదో మీషోలో తీసుకున్నాను బ్యాగ్స్, బట్టలు పెట్టుకోవడానికి. అందులో పెట్టి బట్టలన్నీ నావి మా బాబు అన్నీ అందులో పెట్టేసి ఆ డ్రమ్లో వేసేసాను అనమాట. ఆ డ్రమ్ములో అది బీరువా లాంటిది డ్రమ్ము. నాకు అన్ని బ్యాగుల్లో పెట్టాను అనమాట. ఈ బ్యాగులు అయితే కొన్ని 2 జిబ్బులు అయితే పోయినాయి. 2 బాగున్నాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని జిబ్బులు పోయినాయి అనమాట. ఒకదానికొకటి అందులో వేసేసుకుంటున్నాను. అప్పుడప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఆ బ్యాగుల్లో వేసేసుకుంటే. నేనైతే ఖాళీగా ఉండను, రోజు డైలీ పనికి వెళ్ళిపోతాను అనమాట. అందులో వేసుకుంటే తొందర తీసుకొని తొందర పెట్టవచ్చు అని ఆ బ్యాగులు మాత్రం ఇంతకుముందు తీసుకున్నానండి. తీసుకున్నందుకు ఇప్పుడు ఉపయోగపడ్డాయి నాకైతే. ఇవైతే ఇప్పుడు తీసుకున్నట్టు కాదు, ఇంత ముందుకు తీసుకున్నవి బ్యాగ్స్. అందులో పెట్టేసి అప్పుడప్పుడు నాకు టైం ఉండదన్నమాట. మా బాబుకు బట్టలు తీసుకోవాలన్నా టైం ఉండదు. రబ్బ తీసుకొని రబ్బ పెట్టేసి ఉండనిక ఉంటుందన్నమాట. నాకు స్కూల్కి వెళ్ళిపోతేప్పుడు ఒక్కొక్కసారి సాటర్డే అప్పుడు కలర్ బట్టలు వేయాలి కదా, అప్పటికి యూజ్ అవుతుంది ఆ బ్యాగులలో పెట్టుకుంటే అని పెట్టేసాను అన్నమాట.
క్లోజ్ చేసేసానండి అన్నీ పెట్టేసి డ్రమ్ములో.